నిజంగా వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఎక్కడా కూడా ఆపరు. ఇంకా ఎక్కువ అబద్ధాలు తాను చెప్పుకుంటూ పోయే ప్రయత్నమే చంద్రబాబు చేస్తాడు. ఇవన్నీ చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే చెల్లించాల్సిన బిల్లులు ఉన్నాయి, చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి అని కొత్తగా ఏదో ఇప్పుడే తానేదో ఈ ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి 24 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బిల్స్ అన్నీ కూడా ఏదైతే అప్లోడ్ అయి ఉంటాయి, అప్లోడ్ అయిన బిల్స్ను న్యాచురలీ కొంచెం స్పిల్ ఓవర్ ఉంటాయి. ఇవన్నీ సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. పోనీ ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను దిగిపోతూ మాకు ఎన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు తాను బకాయిలుగా పెట్టిపోయాడు ఒకసారి చూద్దామా. మాకు ఇచ్చిపోయినాడు. ఒక్క పవర్ కంపెనీలకు ఇంతకుముందే నేను చూపించాను, ఇంతకుముందు స్లైడ్, ప్రీవియస్ స్లైడ్ చూపించమ్మా. ఇంతకుముందు స్లైడ్లో పవర్ కంపెనీలకు మాత్రమే డిస్కాములు పవర్ కొన్నాయి. కొనిన ఆ కంపెనీలకు డబ్బులు ఇలా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి డిస్కామ్ లయబిలిటీని 21,541 కోట్ల రూపాయలు, అంటే కరెంటు సప్లై చేసిన డబ్బులు ఇలా 21,541 కోట్ల రూపాయలు. అదొకటే. నెక్స్ట్ సైడ్కి పోదాం పమ్మ. అవి కాక చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు గిఫ్ట్గా ఇచ్చింది ఏం తెలుసా? ఇన్ని లైబిలిటీస్ 42,183 కోట్ల రూపాయలు లైబిలిటీస్ మాకు ఇచ్చిపోయినాడు. బకాయిలు పెట్టిపోయినాడు. మేం కట్టినాం. ఏ ఐటమ్స్లో తాను బకాయిలుగా పెట్టిపోయినాడని చూస్తే ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఎన్ని చదివితే అన్నీ ఉంటాయి. ఉపాధి హామీ బకాయిలు 2,340 కోట్లు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 2 డిఏలు బకాయిలు పెట్టాడు. ఆరోగ్యశ్రీ బకాయిలు 680 కోట్లు. ఫీజు రీఇంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్లు.